హైదరాబాద్లో ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సెస్ ఉండేవి. ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సెస్ని నిర్వహించేది. అయితే ఇప్పుడు వాటి ప్లేస్లో వచ్చేసి ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మీరు నా వెనుక చూడొచ్చు ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ని. దీన్ని మన ముందుకు తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్, అలాగే హెచ్ఎండిఏ. సో లోపలికి వెళ్ళి చూద్దాం దీని ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే డ్రైవర్తో కూడా మాట్లాడదాం. రెగ్యులర్ బస్సెస్లో కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. సో డ్రైవర్ కూడా మనతో పాటు ఉన్నారు. అన్న ఒకసారి దీని ప్రత్యేకతలు చెప్పండి. మీ పేరు, మీ డ్రైవర్గా మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు రెగ్యులర్ దానికి దీనికి డిఫరెన్స్, సో చెప్పండి. ఓకే, ఇప్పుడు డ్రైవర్స్ అంటే మేము అంతకుముందు ఒక ఎలక్ట్రికల్ బస్సు నడిపినాం మేడం. అందులో మేము చేసాము 2 ఇయర్స్ మేము చేసాము. కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు చాలు వీళ్ళకు డబల్ టిక్కర్ బస్సు వచ్చింది కాబట్టి మేము వచ్చాము. ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నాం మేము. ఇందులో ఏంటంటే కంఫర్టబుల్గా ఏముందంటే కెమెరాలు ఒక 8 కెమెరాలు ఉంటాయి అన్నమాట. కెమెరాల్స్, ఇంకోటి రివర్స్, ఓన్లీ బటన్ సిస్టమ్ ఇది అన్నమాట. బటన్స్, ఇంకోటి హెయిర్ బ్రేక్ కూడా ఇచ్చారు. ఓన్లీ ఎక్సిలేటర్, ఓన్లీ బ్రేక్ బటన్. ఇందులో ఏంటంటే ఇంకోటి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మేడం. అయితే ఇది మొత్తం ఏసీగా ఉంటుందా లేకపోతే నాన్ ఏసీగా ఉండబోతుందా? ఏసీ ఓన్లీ ఏసీ. అంటే ఇది క్యాబింగ్ ఉంది కాబట్టి ఏసీ ఉంటుంది, కానీ పెడితే కూడా రాదు, వెళ్ళిపోతుంది కాబట్టి ఇది పెట్టలేదన్నమాట. అందులో మొత్తం క్యాబింగ్ ఉంది కాబట్టి మొత్తం ఏసీ ఉంటుంది. ఇది ఓపెన్ టాప్ ఇది. ఓకే, మళ్ళీ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుందా దీన్ని నడపాలి అంటే? నేర్చుకోవాలని అవసరం ఉంది మేడం. దీన్ని నడపాలంటే నేర్చుకోవాలని అవసరం ఉంది, మంచిగా ఉంటుంది. ఓకే, ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు 10 డేస్ పడవచ్చు మేడం నేర్చుకోవాలంటే. 10 డేస్ పడుతుంది. ఆల్రెడీ మాకు వెహికల్ వస్తుంది కాబట్టి మేము నడిపించుకుంటాం. ఈ కొత్త డ్రైవరు కంఫర్టబుల్గా రావాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, నేర్చుకోవాలన్నమాట. మాకైతే ఆల్రెడీ వెహికల్ వస్తుంది మాట. ఇంకా ఏమన్నా ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయా, చెప్తారా వాటి గురించి? ఫీచర్స్ అంటే ఇంకా ఏం చెప్తాం మేడం, ఇంకా ఫీచర్స్ అంటే ఏం చెప్పాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ 64 సీట్స్ ఉన్నాయి. ఇది ఎయిర్ కండిషన్ బస్, అలాగే పైన ఓపెన్ టాప్ రూఫ్ ఉంది. ఇక్కడ మనకు ఏసీ కూడా చూడొచ్చు. అలాగే ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో కూడా మనం వెళ్ళడానికి స్టాప్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇన్ బిట్వీన్ ఏమన్నా రష్ ఉంటే పైన హోల్డింగ్స్ కూడా ఉన్నాయి, పట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు పైకి వెళ్దాం. పైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి ఒకసారి ఓపెన్ టాప్ రూఫ్కి వెళ్దాము. సిటీలో ఇది ఫస్ట్ టైం కాబట్టి పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. అయితే మనం పైకి వెళ్దాము. పైన చాలా బాగుంటుంది కాబట్టి పైన కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉండబోతుందో. పైన అయితే చాలా ఓపెన్ టాప్ రూఫ్ ఉంది, చూడొచ్చు మీరు. మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. అయితే February 11న జరగబోయే ఫార్ములా ఈ రేస్ కార్ రోజు ఇది పబ్లిక్ అవైలబుల్గా తీసుకొస్తారు. అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ సిటీ మొత్తం కనిపించబోతుంది మనం కనుక ఇక్కడ ట్రావెల్ చేస్తే. సిటీలోని అందాలంతా వీక్షించవచ్చు. అయితే ఫార్ములా ఈ రేస్ కార్ తర్వాత అయితే దీన్ని మొత్తం టూరిజంకే తీసుకురాబోతున్నారు. 2 వేస్ ఉండబోతున్నాయి, ఒకటి ఎక్కడానికి ఒకటి దిగడానికి. ఎక్కడానికి అయితే ఇందాక మనం చూసాం కదా, అలాగే దిగడానికి కూడా చూపిస్తాను నేను. సో దిగడానికి వే వచ్చేసి ఇలాగుంటుంది. అయితే ఏసీ కాబట్టి అది కింద వరకే వర్తిస్తుంది. ఇక్కడ అంతా న్యాచురల్ గాలి మనకు రాబోతుంది. చూడొచ్చు లైట్స్ కూడా ఉన్నాయి. అలాగే సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా ఇక్కడ గ్యాస్ సిలిండర్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఏమన్నా ప్రమాదాలు జరిగినా ఇవన్నీ మనకి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో అవి 2 టైప్స్గా ఉండబోతున్నాయి. ఒకటి ఓపెన్ రూఫ్, ఇంకొకటి క్లోజ్డ్ రూఫ్ అనమాట. సో మనం ఇప్పుడు కిందకి వెళ్దాము. కింద చూసుకుంటే మాత్రం వే కూడా చాలా బాగుంది. అండ్ స్టెప్స్ కూడా అందరూ ఎక్కేలా అనువుగా ఉన్నాయి. అండ్ ఇది ఒక సెకండ్ గేట్ అనమాట. అయితే మనం కంప్లీట్గా చూడొచ్చు. రెగ్యులర్ బస్సెస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. లైక్ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ వేలో తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ కంటూ ప్రత్యేకతలు ఉంటాయి కదా. సో దీని రేట్ వచ్చేసి 2.16 crores అనమాట. అలాగే దీని హైట్ వచ్చేసి 9.8 meters. మరి ముఖ్యంగా ఎత్తు చూసుకుంటే 4.7 meters. సో ప్రయాణికులైతే మొత్తం డ్రైవర్తో సహా కలిపి 65 మంది ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే 2 to 2.5 hours వరకు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఫుల్ ఛార్జింగ్కి అయితే 150 kilometers మనం ట్రావెల్ చేయొచ్చు. అలాగే నిర్వహణ పరంగా చూసుకుంటే ఉత్పత్తిదారులు 7 ఏళ్ల పాటు నిర్వహిస్తారు దీన్ని. నానక్రమ్ గూడలో HGCL కార్యాలయం వద్ద సిఎస్ శాంతికుమారి మన ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బస్సుల్లో కేటీఆర్ అలాగే మజ్లిస్ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్, ఓవైసీ
ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కొంత దూరం ప్రయాణించారు. ఆ తర్వాత సంజీవయ్య పార్క్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి తరలించారు. సో హుస్సేన్ సాగర్లో 11th ఇది స్టార్ట్ అవబోతుంది. ఫార్ములా ఈ రేస్ కోసం ప్రత్యేకంగా దీన్ని తీసుకొచ్చారు. అయితే గతంలో డబుల్ డెక్కర్ బస్సెస్ అంటే దీన్ని తీసుకొచ్చింది మాత్రం మెహదీపట్నం సికింద్రాబాద్, అలాగే మెహదీపట్నం చార్మినార్, జూ పార్క్ రూట్లో ఎక్కువ కనిపించేవి. అయితే అవి పాతబడ్డం, అలాగే దాన్ని ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవ్వడం, అలాగే మనం చూసుకుంటే ఫ్లైఓవర్లు, ఫుట్పాత్ పెరగడం కాబట్టి దీన్ని ఆపేశారు. మళ్ళీ 10 years తర్వాత ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఇవి అప్పుడు డీజిల్ పెట్రోల్తో నడిచేది, ఇప్పుడు మాత్రం పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్. అలాగే మనం చూసుకుంటే మొన్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు అనేది బాగా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. పర్యావరణాన్ని ప్రోత్సహించేందుకు, పర్యావరణానికి సపోర్ట్ చేసేందుకు, పర్యావరణ హితలో భాగంగా దీన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఫ్యూచర్లో కూడా దీని సంఖ్య పెరిగేలా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో 3 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా 20 బస్సులు రాబోతున్నాయి. దీన్ని ప్రత్యేకంగా ముంబై నుంచి తీసుకొచ్చారు. సో ముంబైలో వీటి మ్యానుఫ్యాక్చర్ జరిగింది. ప్రస్తుతం 3 ఉన్నాయి, ఫ్యూచర్లో 6 రాబోతున్నాయి. అలాగే సిటీలో వచ్చేసి 25 to 30 తిరగబోతున్నాయి. సో మనం ఫ్యూచర్లో కూడా దీన్ని ట్రావెల్ చేయొచ్చు. చూసారుగా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ విశేషాలు. కెమెరామెన్ భానుతో తేజస్విని, హైదరాబాద్.